నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం 4వ పాయింట్లోకి వెళ్ళబోతున్నాం. లక్ష్య సాధనని అనేటువంటి టాపిక్లో 4వ భాగంగా ఉన్నటువంటి ఎపిసోడ్, అంటే 4వ మెట్టు. నిన్నటి భాగంలో ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తూ అది 4వ భాగంలో కూడా దానిలోకి వెళ్దాము, 4వ పాయింట్లో కూడా ఆ విషయం వస్తుందని తెలియజేశాను. అదేమిటంటే, ఎదుటివారిని మనం చాలా వరకు తక్కువగా అంచనా వేస్తూ మనకేమీ మన యొక్క స్థితిగతులు ఏమీ తెలియకుండానే అవతల వారి నుంచి రాబట్టాలి అని అనుకుంటుంటాం. ఒక్కొక్కసారి మనకంటే అవతల వ్యక్తి ఎప్పుడూ కూడా తక్కువగా అవతల వ్యక్తిని అంచనా వేయకూడదు. మహా మేధావిగా ఉండవచ్చు. అతను కూడా అదే ప్రకారంగా ఆలోచిస్తే అప్పుడు ఏమిటి పరిస్థితి? అది మనం 4వ పాయింట్లోకి తెలుసుకుందాం ఉన్నాను. కనుక ఈ అంశమే కాకుండా కొన్ని ఇతర అంశాలతో కూడా 4వ పాయింట్ ఉంటుంది. అదేమిటంటే, ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఏదో ఒక సాధించాలనే తపన ప్రతి వారికి ఉంటుంది. కొంతమంది డబ్బు సంపాదించాలనుకుంటారు, కొంతమంది గౌరవాన్ని సంపాదించాలనుకుంటారు, కొంతమంది ఏదో ఒక రంగంలో నిష్ణాతులుగా నిలబడాలి అని అనుకుంటారు. కొంతమందికి అయితే అన్నీ ఉండాలి, డబ్బు ఉండాలి, హోదా ఉండాలి, గౌరవం ఉండాలి, చుట్టూ కూడా అభిమానించేటువంటి మనుషులు ఉండాలి. కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళకి రాజకీయాల్లో రావాలనేటువంటి కోరిక ఉండదు, కానీ ఒక హోదా పెంచుకోవాలా, 10 మంది చేత జడ్జీలు కొట్టించుకోవాలా అనేటువంటిది లోపల బలీయంగా ఉంటుంది. అంటే కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటూ ఉండాలనేటువంటి తపన, ఆరాటం, అదే ఒక పోరాటంగా కూడా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ ఏమిటి అంటే మన శక్తికి ఒక పునాదులు లాంటివి. ఈ 4వ పాయింట్లో ఏమిటంటే, మన శక్తికి ఒక పునాది అవసరం. అది కాదండి, మొదటి మెట్టు లేకుండా, 2వ మెట్టు లేకుండా, 3వ మెట్టు లేకుండా 4వ మెట్టుకు పునాది అంటారు ఏమిటి? పునాది వేయాలి. ఎప్పుడు ఎక్కువ వేయాలా? మొదటి మెట్టు వేయక ముందే పునాది వేయాలి. కానీ అక్కడ పునాది లేకుండా 4వ మెట్టు దగ్గరికి వచ్చి పునాది అంటే ఏమిటి అనుకోవచ్చు. ఇది 4వ మెట్టు మీదనే పునాది అంటూ ఉండాలి. ఎలాంటి పునాది? కీర్తి ప్రతిష్టలను ఒక పంథాలో పెంచుకోకపోవడానికి, మన గౌరవాన్ని 10 మందిలో కూడా పెంచుకోవడానికి, మన హోదాని రెట్టింపు స్థాయిలో ఉంచుకోవటానికి, 10 మందిలో మన ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక పెద్ద రకమైనటువంటి పెద్దరికంతో ఉన్నటువంటి వ్యక్తిగా చలామణి కావాలనేటువంటి రీతిలోనే ఈ 4వ మెట్టు మనకు తెలియజేస్తుంది. అయితే ఈ 4వ మెట్టులో కొంతమంది ఏమిటంటే, కేవలం తమ శక్తియుక్తులు ప్రదర్శించుకోవడానికి కోసంగా హంగు ఆర్భాటాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ హంగు ఆర్భాటము అనేటువంటిదే 3వ మెట్టులో మనం 4వ మెట్టులో తెలుసుకుందామని నిన్నటి రోజు చెప్పాను. ఎదుటివారు మనల్ని ఎక్కడ అండర్ ఎస్టిమేట్ చేయకుండా, వారికి అనుమానం రాకుండా ఉండాలి అనేటువంటి రీతిలోనే ఈ హంగు ఆర్భాటం అనేది అవసరము. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా, తమ వ్యక్తిత్వంలో కూడా కొన్ని రహస్య కోణాలు అంటూ ఉంటాయి. ఎంతటి వాడికైనా సరే కొన్ని రహస్య కోణాలు అనేవి వారి వ్యక్తిత్వంలో దాగి ఉంటాయి. ఆ రహస్య కోణాలు అనేది ఎదుటివారు పసిగట్టలేకపోతారు. ఆ రహస్య కోణాల ద్వారా యువతల వారిని అండర్ ఎస్టిమేట్ చేసేస్తారు. అందుకే ఎదుటివారికి కూడా అలాంటి అనుమానం రాకుండా ఉండాలి అంటే వారి దగ్గర ఉన్నటువంటి రహస్య కోణాన్ని మించినటువంటి రహస్య కోణం మన దగ్గర ఉండి తీరాలి. మరి కొంతమంది హంగులు ఆర్భాటాలతో ఉంటూ ఉంటారు. అంటే ఈ హంగు ఆర్భాటం అంటే అనేక రకమైనటువంటి భావనలు ఉన్నాయి, అనేక రకాల భాష్యాలు కూడా చెప్పవచ్చు. కేవలం హంగు ఆర్భాటం అంటే కొంతమంది ఫాల్స్ ప్రిస్టేజ్తో వస్తుంటారు హంగు ఆర్భాటాలు. ఆ ఫాల్స్ ప్రిస్టేజ్తో వచ్చే హంగు ఆర్భాటాలను చాలా జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఎక్కడన్నా పొరపాటున గనక ఈ హంగు ఆర్భాటంలో చిన్నపాటి తేడా వచ్చినా కూడా డబేలు కింద కూలిపోతారు.
నిజమైనటువంటి హంగులు, నిజమైనటువంటి ఆర్భాటాలు ఉన్నటువంటి వారు కూలరు. కానీ కొని తెచ్చి పెట్టుకునే ఉంటాయి ఫాల్స్ ప్రెస్టేజ్, అవి కూలిపోతాయి. కనుక అవి కూలిపోకుండా కూడా జాగ్రత్త పడుతూ ఉండాలి. సామాజికంగా ఒకసారి మన సామాజిక రంగంలో గమనిస్తూ ఉంటే బాహ్య రూపాన్ని బట్టి మన శక్తియుక్తులు ఏమిటి అనేటువంటిది ఒక కొలమానంగా ఉంది ప్రస్తుత రోజులలో. ఆయన ఏమిటి, ఆయన హోదా ఏమిటి, ఆయన దగ్గర ఎంత ఉంది, వెనక ఎంతమంది ఉన్నారు, ఆయన మాటలకు ఎంత విలువ ఇవ్వాలి, ఆయన స్థాయి ఏమిటి, ఆయనకి దానగుణం ఉందా, లేకపోతే ఔదార్యం ఉందా, లేకపోతే మానవత్వం ఉందా, ఎన్నో రకమైనటువంటి ఆలోచనలు ఎదుటి వారికి వస్తుంటాయి. ఆయన చెప్పేటువంటివి శాస్త్రీయమా, అశాస్త్రీయమా, కేవలం తన యొక్క క్యాడర్ పెంచుకోవడానికి చెబుతుంటాడా, ఎదుటివారి మీద అభిమానంతో చెబుతుంటాడా, ఎదుటివారి మీద కోపతాపాలతో చెబుతుంటాడా, ఎదుటివారికి ఉపయోగపడే విధంగా చెబుతుంటాడా, లేక అసలు విషయం ఏమిటి, మనకి ఎక్కడైనా ఉపయోగపడతాడా, ఇవన్నీ కూడా ఎదుటివారు ఆలోచిస్తుంటారు. కనుక బాహ్య రూపాన్ని బట్టి, మనం చెప్పేటువంటి మాటల ధోరణిని బట్టి ఒక కొలమానంగా ఉంటుంది, కొలబద్దగా ఉంటుంది. వేటి కొలబద్ద? కీర్తి ప్రతిష్టలు అనేటువంటి ఒక శక్తి. కీర్తి ప్రతిష్టలు అనేటువంటి ఒక శక్తికి ఇది కొలబద్ద. ఈ చెప్పేవన్నీ కూడా కొలమానం. కనుక ఆ కొలమానంలో ఆ రీడింగ్ పెంచుకుంటూ ఉండాలి. ఆ రీడింగ్ ఎవరైతే పెంచుకుంటూ వెళ్తూ ఉంటారో వారికి పునాది చక్కగా పడుతున్నట్టు. ఒక్కొక్కసారి మనం జ్వరం తగిలినప్పుడు థర్మామీటర్ పెట్టుకుంటాం. థర్మామీటరు 103, 104 దాకా వెళ్ళినప్పుడు మీటర్ పెరిగిపోతుంది. ఇక్కడ జ్వరం తగ్గినప్పుడు అక్కడ మీటర్ తగ్గుతుంది. అలాగే మన దగ్గర ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఏవైతే మనం సంపాదించుకున్నామో, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఈ యొక్క శక్తికి పునాది అని మనం చెప్పుకున్నాం కదా. ఈ పునాది అనేటువంటిది ఆ కొలమానం, కొలబద్ద ఎవరి దగ్గర అయితే ఉంటుందో, అంటే వారి వారి మనస్సుల్లో కొలబద్ద ఉంటుంది. ఈ థర్మామీటర్ లాగా ఆ కొలబద్దలో వాళ్ళు మీటర్ పెంచుకుంటూ ఉంటారు. వారి దగ్గర ఉన్నటువంటి ఆ కొలమానము అనేటువంటి మీటర్లో రీడింగ్ అధికంగా ఉండేలా మనం ప్రయత్నించుకుంటూ ఉండాలి. ఏమండి, మనకు దాదాపుగా 15,000 మంది, 20,000 మంది నేనంటే అభిమానించేవారు ఉంటారు. మరి 20,000 మంది దగ్గర 20,000 మీటర్లు ఉంటాయి. 20,000 మంది దగ్గర 20,000 మీటర్లు ఉన్నప్పుడు ఒక్కొక్కరు భావాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తుల యొక్క వ్యక్తిగత లక్షణాలు ఒక రకంగా ఉంటాయి. ఒక్కొక్కరిలో కూడా వారి రహస్య కోణాలు పరిపరి రకాలుగా ఉంటాయి. మరి ఈ 10,000 మంది వ్యక్తులు వారి భావాలు 10,000 రకాలుగా ఉంటాయి. మరి వారి భావాలు 10,000 రకాలుగా ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్న మీటర్లలో అన్నింట్లో మనం మీటర్ రీడింగ్ పెంచుకోవాలి అంటే ఎంత కష్టము. కష్టమే అది. ఎదుటిగా ఒక వ్యక్తికి 20 వ్యక్తులు ఉన్నప్పుడు ఆ 20 వ్యక్తుల యొక్క మనోభావాలను మనం తెలుసుకొని వారికి తగిన రీతిలో మనం సమాధానం చెప్పినప్పుడు వారు అర్థం చేసుకొని, ఓహో పరిస్థితి కనుక ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఇది, ఈ శక్తి ద్వారా మనం ఏదైనా పొందవచ్చు అని మనల్ని ఎదురుగా ఉన్న ఇద్దరు అర్థం చేసుకుంటారు. ఆ ఇద్దరు అర్థం చేసుకోవటానికి గాను యువతల వ్యక్తి కొంతసేపు కష్టపడతాడు. వారికి కావాల్సిన సమాచారం అంతా కూడా అందిస్తాడు, హెల్ప్ చేస్తాడు, చాలా వరకు మంచి మంచి నిర్ణయాలు తెలియజేస్తాడు. కనుక ఎదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తులే కనుక పెద్ద కష్టపడాల్సిన అవసరం అంటూ లేదు. వారి మీటర్ ఏ విధంగా ఉండబోతుందని యువతల వ్యక్తి ఎక్స్పెక్ట్ చేసి ఆ మీటర్ తగిన విధంగా మాట్లాడుతూ ఆ మీటర్ని పెంచి తన యొక్క శక్తిని పెంచుకుంటూ తన యొక్క కీర్తి కిరీటాలను పెంచుకుంటూ ఆ 20 వ్యక్తుల దగ్గర డెవలప్ కావడానికి ఇతను ఎన్నో రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 2, 3 అయితే పర్వాలే. ఈ 4 గోడల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు అయితే పర్వాలే. 4 గోడల మధ్య అవతల ఉన్నటువంటి వ్యక్తుల సంగతి ఏమిటి? ఎవరి మనసులో ఏముంటుందో, ఎవరి మీటర్ ఎలాంటిదో, ఎవరి మీటర్ ఏ కంపెనీదో, ఎవరి మీటర్ ఏ స్థితుల్ని కొలుస్తుందో. ఒక్కొక్క మీటర్ అయితే కేవలం డబ్బునే కొలుస్తుంది,
ఒక్కొక్క మీటర్ హోదాని కొలుస్తుంది, ఒక్కొక్క మీటర్ మాటల వాక్చాతుర్యాన్ని కొలుస్తుంది, ఒక్కొక్క మీటర్ మానవత్వాన్ని కొలుస్తుంది. కనుక ఈ ప్రపంచంలో కొన్ని వేలాది మీటర్లు ఉంటాయి. ఆ వేలాది మీటర్ని కోట్లాది ప్రజలు తమ దగ్గర జోబీలో పెట్టుకో ఉంటారు. మన థర్మామీటర్ ఏ విధంగా నోట్లో పెట్టుకుంటామో మరి ఆ జోబీలో పెట్టుకుంటారు. ఆ జోబీ ఎక్కడ ఉంటుంది? గుండెలో ఉంటుంది. మనతో మాట్లాడుతుంటారు, మీటర్ చూసుకుంటారు. యువతల వ్యక్తి చెప్పేది ఎంతవరకు, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, అతను సరైనగానే మాట్లాడుతున్నాడా లేక డొంకతోడి వ్యవహారాలు చేస్తున్నాడా, కడుపులో ఉన్నదంతా చెప్తున్నాడా లేక బొడ్డు దగ్గర చెబుతున్నాడా లేక గొంతు దగ్గర నుంచి వస్తున్నాయా అనేటువంటి అంశాల మీద ఎంతో మంది దృష్టి సారిస్తూ ఉంటారు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక రంగంలో. కనుక బయట కనబడేటువంటి బాహ్య రూపమే ఒక కొలమానం అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. బయట కనబడేటువంటి బాహ్య రూపమే ఒక కొలమానము, కొలబద్ద అని అనుకోకూడదు. మనకు తెలియకుండా మన అంతర్గతంగా ఉన్నటువంటి అంశాల మీద కూడా ఎదుటి వారి దగ్గర కొలబద్దలు ఉంటాయి. కనుక అలాంటి కొలబద్దల కారణంగా వారు మన యొక్క కీర్తి ప్రతిష్టలు ఏమాత్రమో, ఏ సాటువో, ఎంతవరకు ఉన్నాయో, ఎలా రాణిస్తాయో, ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తాయో అనేటువంటి అంశాల మీద వారి వారి కొలబద్దల్లో ఉన్నటువంటి మీటర్ల ద్వారా వారు తెలుసుకుంటూ ఉంటారనేటువంటి నగ్న సత్యాన్ని యువతల వ్యక్తి తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే ముందుకు పోగల శక్తి సామర్థ్యాలు యువతల వ్యక్తికి ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే 4వ మెట్టు చాలా సరదాగా మాట్లాడుతుంటుంది. రండి కూర్చోండి, బాగున్నారా, కాఫీ తాగుతారా, టిఫిన్ చేస్తారా, ఏమిటండి ఈ మధ్యకాలంలో చాలా కనుమరుగైనారు, ఏం కనబట్టలేదా, అదని ఇదని ఏమేమో చెప్పేస్తుంటుంది. ఆ సమయంలో ఒక్కోసారి పొరపాటున మనం బోల్తా కొట్టామనుకో, 6 మీటర్లు అలా దిగిపోతుంది. ఒక్కోసారి మంచి మాటలు చెప్పి హక్కును తెచ్చుకుంటారు, ఒక్కోసారి మనల్ని మునగ చెట్టు మీద ఎక్కిస్తుంటారు. అలా చేసేటువంటి సమయంలో ఎంతో గమనిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. తేడా వచ్చిందో మన శక్తి అనేటువంటి పునాది ఏదైతే ఉందో ఆ పునాది పేరే కీర్తి ప్రతిష్టలు. ఆ కీర్తి ప్రతిష్టలే మనకు మహాశక్తి, మహోన్నత శక్తి, సర్వోన్నత శక్తి. అలాంటి శక్తి యుక్తులు ఏవైతే ఉంటాయో అలాంటి శక్తి యుక్తులే మన పునాది. ఆ పునాదికి బీటలు పాడకూడదు. ఆ పునాదికి బీటలు పడితే అంతే, మన కీర్తి ప్రతిష్టలు భంగం అయిపోతాయి. దానితో పాటు మనం కూడా బలహీనమైపోతాము. కనుక 4వ మెట్టు మీద మీరు గమనించవలసినటువంటి ఏమిటంటే అప్రమత్తత అవసరము. 4వ మెట్టు ఏం చెబుతుందంటే టేక్ ప్రాపర్ కేర్, టేక్ ప్రాపర్ కేర్. అప్రమత్తత అవసరము. అప్రమత్తత ఏ విషయంలో అవసరము? ఒక స్థాయికి అవసరము. ఆ స్థాయి అంటే ఏమిటి? మాట్లాడే తీరు, ఆర్థిక స్థితి, వ్యక్తిత్వము, అనేక రకమైనటువంటి కోణాలతో ఉన్నటువంటి అస్తిత్వము. కనుక ప్రతి విషయంలో కూడా అప్రమత్తతతో పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఎదుటి వారిని వీలైనంత వరకు బాగా అర్థం చేసుకుంటూ మన కీర్తి ప్రతిష్టల్ని కాపాడుకుంటూ వాటికి ఎక్కడా భంగం కలగకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళగలిగినప్పుడు మాత్రమే 4వ మెట్టు మనల్ని కూర్చోబెడుతుంది. లేకపోతే గంట అతలు పడేస్తుంది. యు ఆర్ అన్ఫిట్. కనుక 4వ మెట్టు ఒక విధంగా చెప్పాలంటే ప్రతి విషయంలో కూడా స్నేహిత భావం కంటే ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల కంటే ఇంకా ఎక్కువ హక్కును చేర్చుకోవాలనుకుంటుంటుంది. హితులు, సన్నిహితులు ఎవరైతే ఉంటారో వారికంటే మిక్కిలిగా మనల్ని అభిమానిస్తూ ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాలంతా కూడా జేజేలు కొడుతుంటుంది. ఈ జేజేలు కొట్టేది నిజమా లేక ఏదైనా కళ్ళబుల్లి మాటలతో మనల్ని కవ్వించడానికి చెప్పేటువంటి జేజేలా అనేటువంటి
అంశాల మీద నిష్ణాతులైనటువంటి వ్యక్తులుగా విరాజిల్లాలి అనేటువంటి కోరిక, తపన ఎవరికైతే ఉంటుందో వారందరూ గమనించాల్సినటువంటి మొట్టమొదటి అంశము. కనుక మన బాహ్య రూపంలో ఉన్నటువంటి స్థితి మాత్రమే కాదు, అంతర్గతంగా ఉన్నటువంటి స్థితి కూడా ఉంటుంది. ఆ అంతర్గత స్థితి మీద మనం అప్రమత్తం వహించాలి. మన కీర్తి ప్రతిష్టలను కాపాడుకుంటూ ఉండాలి. ఎక్కడ భంగం కలగకుండా కూడా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇక్కడ బాహ్య రూపం కావచ్చు, అంతర్రూపం కావచ్చు, ఏ రూపాలైనప్పటికీ 4వ మెట్టు ఏదైతే మనకి సరైనటువంటి స్థితిని కల్పించడానికి ఒక ఆసనం ఇచ్చి కూర్చోపెట్టడానికి ప్రయత్నించినప్పుడు మనం దెన్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ 5th స్టెప్. 5వ మెట్టు మీదకి వెళ్ళటానికి అవకాశాలంటూ వస్తాయి. ఈ 4వ మెట్టు ఒక అప్రమత్తత అవసరమని చెప్పాను కదా. ఆ అప్రమత్తత వెనక ఒక కార్చిచ్చు ఉంటుంది. అదేమిటంటే దావానంలా వ్యాపిస్తుంది. అది మీ బాహ్య సౌందర్యం కావచ్చు, బాహ్య రూపం కావచ్చు, బాహ్యంగా ఉన్నటువంటి స్థితి కావచ్చు, అంతర్గత సౌందర్యం కావచ్చు, అంతర్గతంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అటు బాహ్యం కావచ్చు, ఇటు అంతర్గతం కావచ్చు, రెండిట్లు ఏదైనా కావచ్చు. కీర్తి ప్రతిష్టలు అనేటువంటి శక్తి సరైనటువంటి స్థితిలో ఉన్నది అని ఈ కార్చిచ్చుల దావానంలా వ్యాపించడానికి కూడా 4వ మెట్టు ఉపయోగపడుతుంది. కీర్తి ప్రతిష్టలు ఏమీ లేవు, ఇది కేవలం డబ్బా వ్యవహారము అనేటువంటి అంశం కూడా అదే స్థాయిలోనే కార్చిచ్చులా వ్యాపిస్తుంది. చూసారా, 4వ మెట్టు వలన 2 అంశాలు మనం గుర్తుంచుకోవాలి. మనల్ని గురించి పాజిటివ్ మేనర్లో గ్లోబల్ లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. మౌత్ టు మౌత్ ఎన్ని మీడియాలు కూడా పనికిరావు. ఆ స్థాయిలో మన గురించి ఒక పాజిటివ్ మేనర్లో వెళ్ళిపోతుంటుంది. అలాగే మన గురించి ఒక నెగటివ్ మేనర్లో కూడా పంపటానికి కూడా ఈ 4వ మెట్టే సోపానము. కనుక డెవలప్మెంట్ అయ్యేవాళ్ళు ఉంటారు, కాబోతున్న వారు ఉంటారు, కావాలని కుతూహలంతో ఉంటారు. ఎవరికైనా ఆస్ట్రో సైకాలజీకి సంబంధించినటువంటి 4వ మెట్టు ఏం చెబుతుందంటే అప్రమత్తతో వ్యవహరించండి. మీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఏదైతే ఉంటుందో ఆ పాజిటివ్నెస్ని ధైర్యంగా వెలిబుచ్చండి. పాజిటివ్ మేనర్లో కార్చిచ్చులా మీరు వెళ్ళిపోతారు. అప్రమత్తతో ఉండకుండా నెగటివ్ మేనర్లో మీరు గనక అక్కడ పార్టిసిపేట్ చేస్తే ఒక కార్చిచ్చులా మీరు డౌన్ఫాల్ అవుతారు. కనుక అది ఎక్కటానికి దిగటానికి ఉన్నటువంటి మెట్టు 4వ మెట్టు. ఒక్కొక్కసారి ఇక్కడ ఒక వివరాన్ని కూడా గమనించాలి. మన ఇంట్లో రాగి చెంబు ఉంటుంది, లేకపోతే రాగికి సంబంధించిన ఏదో ఒక వస్తువు ఉందనుకోండి. దానికి పీతాంబరి వేసి తోముతాం, లేక చింతపండు వేస్తాం, లేక నిమ్మకాయ పులుసు పెట్టి తోముతాం. తోమగానే ఏముంటుంది? ఆడుతూ ఉంటుంది, మెరిసిపోతుంటుంది రాగి. ఒక 4-5 రోజుల తర్వాత ఓపిక లేక ఏం తోముతాంలే ఈరోజు అని చెప్పి పక్కన పెడతాం. దాని రంగు తగ్గుతుంది. 1 నెల తర్వాత ఇంకా నల్లగా పోతుంది. 1 సంవత్సరం తర్వాత అది రాగిని ఎవరు గుర్తించరు, అది మట్టి పిడతలాగా తయారైపోతుంది. ఒక మట్టి పిడతలాగా తయారైపోతుంది. ఆనాడు దాన్ని మరలా మెరిసే స్థాయిలోకి తీసుకురావాలి అంటే చాలా శ్రమ పడాలి. ఒక ఇంట్లో ఆ పాత్ర ఉన్నదనుకోండి, రోజు వచ్చేపోవాళ్ళకి అది తలతలాడుతుంటే ప్రతిరోజు అక్కడ కంటికి కనపడుతూ ఉంటుంది. ఏ విధంగా 10 రోజుల తర్వాత కనపడలేదనుకోండి, ఆ పాత్ర మసగపారిపోయింది, కనుమరుగైపోతుంది.
కానీ పాత్రకున్న లక్షణం ఉంది, ప్రజలలో కనుమరుగైపోయాడు. ఇది ఈ అంశంలోనే కాదు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఏమైనా సరే కొంతకాలం వాటిని వాడకపోతే అవి ఏమవుతాయి? ఏదో ప్రకారంగా వాటికి ఉన్నటువంటి స్థితిగతులను నిదానంగా కోల్పోతాయి. అంటే ఇందాక చెప్పిన రాగి పాత్ర ఉంది కదా, ఆ రాగి పాత్రలో కడగకుండా మరలా నీళ్లు పోసారనుకోండి, మనకు తగినటువంటి స్థితి రాదు, అది సరైనటువంటి ప్రయోజనం మనకు చేకూరదు. అలాగే ఈ రాళ్ళు కానీ, రత్నాలు కానీ, వజ్ర వైఢూర్యాలు ఇప్పుడున్నటువంటి రంగురాళ్ళు కాదండి, పురాతన కాలం నాటినటువంటి వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాదులు అలాంటివి అలాగే భూమిలో పాతి పెట్టామనుకోండి, కొంతకాలం తర్వాత అది నిజ నిక్షేపాలు కావచ్చు, బంగారు కావచ్చు, ఏదైనా సరే ఒక సంపద, ఆ సంపద కొన్ని సంవత్సరాల తర్వాత తీసినప్పుడు దానికి ఎలాంటి స్థితి ఉంటుందంటే, దాన్ని ఎంతో భద్రంగా ఉంచగలిగినప్పుడు మాత్రమే దానికి ఒక విలువ ఉంటుంది. అలా కాకుండా మట్టిలో అలాగా పడేసామనుకోండి, ఏమవుతుంది? మట్టి కొట్టుకుని దుమ్ము ధూళితో ఉండి ఆఖరికి ఎందుకు పనికి రాకుండా దానికి ఉన్న విలువ కూడా కోల్పోతుంది. అలాగే ప్రతి మనిషి కూడా, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఒకరుంటారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అనర్గళం ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు. మాట్లాడితే చాలు సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు, ఎక్కడ బ్రేక్ పడదు, చాలా అనర్గళంగా మాట్లాడతాడు. కానీ 1.5 సంవత్సరం పాటు అతను కొంత రెస్ట్ తీసుకున్నాడు, ఏదో అనారోగ్య కారణంగా. 1.5 సంవత్సరం తర్వాత వెళ్తే మాట్లాడలేకపోయాడు. చూసారా, అతనికి ఉన్నటువంటి స్థాయి, తెలివితేటలు అన్నీ ఉన్నప్పటికీ కూడా అభ్యాసం లేకుండా పోయింది. ప్రతి వ్యక్తి కూడా తాము చేసేటువంటి పనులు నిత్యం దానికి పదును పెడుతూ ఉండాలి. పదును పెడుతూ ఉన్నప్పుడు మాత్రమే అది షార్ప్గా అయిపోతుంది. పదును పెట్టకుండా అలాగ పెట్టేస్తే తుప్పు పట్టిపోతుంది. ఈ మాటలు ఎందుకు చెబుతున్నాను ఇక్కడ అంటే, 4వ మెట్టులో అప్రమత్తత అనేది అవసరము. ఆ అప్రమత్తత అనే అవసరం అప్పుడు చాలా వరకు పాజిటివ్గానే స్పందించాలి తప్ప నెగటివ్గా ఎక్కడా ఉండకూడదు. ఆ విధంగా పాజిటివ్గా స్పందిస్తూ వస్తూ ఉన్నప్పుడు 10 మంది, ఎంతో విశాలమైనటువంటి ప్రపంచం ఉంది కనుక ఈ విశాలమైన ప్రపంచంలో 10 మంది మిమ్మల్ని పొగొట్టడానికి కానీ లేక మిమ్మల్ని గురించి మాట్లాడుకోవడానికి కానీ అవకాశాలంటూ వస్తాయి. అలాంటి సమయంలో మీ స్థితిగతులు ఎంత ఉన్నప్పటికీ, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ మీరు స్పందించకపోయినారనుకో నిదానంగా మసకబారిపోతారు. మనం ఏ పని చేసినా కూడా ముందుకు పోతూ, కనుక ప్రతి వ్యక్తిలో కూడా అంతర్గతంగా ఎన్నో పట్టుదలలు ఉంటాయి, ఎన్నో ఆకాంక్షలు ఉంటాయి, ఎన్నో సుగుణాలు ఉంటాయి, ఎన్నో రకమైనటువంటి అంశాలన్నీ దాగి ఉంటాయి. అలా దాగి ఉన్న అంశాలను ఈ 4వ మెట్టు మీదనే వెలికి తీయాలి. అప్రమత్తత అనే ఉద్దేశంతో వెలికి తీయకుండా ఉంచకండి. మీలో ఉన్నటువంటి అంతర్గత గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలను ఒక ఎగ్జిబిట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఎగ్జిబిట్ చేయగలరు, ఎదుటివారు గుర్తించగలరు. ఎదుటివారు గుర్తించగలరు, మీరు స్థాయిని పెంచుకోగలరు. మీ స్థాయిని పెంచుకున్నారంటే మీ శక్తి పెరిగినట్టు. మీ శక్తి పెరిగిందంటే మీ పునాది బలపడినట్టు. మీ పునాది బలపడినట్టే మీరు 5వ మెట్టు మీదకి వెళ్ళినట్టు. చూసారా? కనుక 5వ మెట్టు మీదకి వెళ్ళాలి అంటే మనకు సహకరించేది శుక్లపక్ష తదియ. శుక్లపక్ష తదియ తిథి, కృష్ణ తదియ కూడా కాదు, ఓన్లీ ఒకే ఒక తిథి. ఈ 4వ మెట్టుకి తిథి ఒక్కటే. మరి 3వ మెట్టుకి శుక్ల పాఠ్యం చెప్పాము, బహుళ పాఠ్యం చెప్పాం. దీనికి కేవలం ఒకటే, అయితే అటు కాకపోతే ఇటు. సినిమా బాగుందంటే 10 రోజులు ఆడుతుంది, లేదంటే అదే రోజు ఆఖరాట.
అదే రోజు కాదు, అదే ఆఖరాట అవుతుంది. కనుక ఆఖరాటగా కాకూడదు. పాజిటివ్ మేనర్లో ముందుకు వెళ్ళాలి అని అంటే మనకి అవసరము. ఆ శక్తియుక్తులను ప్రదర్శించుకోవాలి, ఎగ్జిబిట్ చేయాలి. కనుక ఈ శుక్లపక్ష తదియ తిథి ఏదైతే ఉందో ఆ తదియ తిథికి సంబంధించినటువంటి పరిహారం మనం పాటించాలి. ఎప్పుడైతే ఆ పరిహారం మనం పాటిస్తామో మనతో పాటు మన స్థితిగతులను పెంచడానికి, మన శక్తియుక్తులను ఇంకా తారాస్థాయిలో ఉంచడానికి, సర్వుల ముందు ప్రతి వారి ముందు మనం ఉన్నత స్థాయిలో ఉంచడానికి, ఆ అవతల మన యొక్క వ్యక్తిత్వం అంతా కూడా, కీర్తి ప్రతిష్టంతా కూడా విశ్వవ్యాప్తంగా వెళ్ళటానికి అవకాశాలు ఉండేలా ఉంటాయి. కనుక 4వ పాయింట్లో గుర్తుంచుకున్న అంశాలు: అప్రమత్తత అవసరము, పాజిటివ్ మేనర్ అవసరము, ఎదుటి వారి ముందు కొంత హంగు ఆర్భాటాన్ని తెచ్చుకోవడానికే ప్రయత్నం చేయండి. ఆ హంగు ఆర్భాటం అనేది మీలో ఉన్న నిజమైనటువంటి నిజాయితీ గల హంగు ఆర్భాటమే. మీలో ఏదైతే నిజాయితీ గల హంగు ఉందో, నిజాయితీ గల ఆర్భాటం ఉందో దాన్ని మాత్రమే తీసుకొచ్చుకోండి. అవి కాకుండా కొని తెచ్చిపెట్టుకుండే హంగు ఆర్భాటాలకైతే అసలు లక్ష్య సాధన వెళ్ళటమే కష్టము. నిజమైనటువంటిది ఏదైతే ఉందో దాన్నే ప్రదర్శించండి. ఎప్పుడైతే ప్రదర్శిస్తారో ఎదుటి వారు మిమ్మల్ని అనుమానించరు. నిన్న టాపిక్లో మనం చెప్పుకున్నాం, 4వ పాయింట్లో వస్తుందని, అదే ఇది. ఎప్పుడైతే మిమ్మల్ని అనుమానించకుండా ముందుకు వెళ్ళాలి అంటే ఆ హంగు ఆర్భాటం అవసరము, నిజాయితీ గల హంగు, నిజమైనటువంటి ఆర్భాటము, ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఇవి అవసరం. కనుక 4వ మెట్టులో ఇంకా విశేషాలంటూ ఏముండవు. ఈ 4వ మెట్టు మీద కావాలంటే ఎలాంటి హంగులు అవసరము, ఎలాంటి ఆర్భాటాలు అవసరము, 10 మందిలో మన స్థితిని పెంచుకోవాలంటే ఎలాంటి శక్తియుక్తులు అవసరము అనేటువంటివి అవి మనం నిర్ణయించుకోవాల్సినవి. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, ఎవరైతే మనకు తారసపడుతుంటారో, ఏ ప్రజలతో అయితే మనం తరచుగా మాట్లాడుతుంటామో, ఎవరైతే మనల్ని అభిమానిస్తుంటారో, హక్కును చేర్చుకుంటారో, అలాంటి వారి మనస్తత్వాలన్నీ మనకు తెలుసుకుంటూ వారి మనస్తత్వాలకు తగినట్లుగా మనం మాట్లాడుతూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ పునాది అనేది పడుతుంది. మహాశక్తికి పునాది పడుతుంది. ఆ మహాశక్తికి పునాదులు పడాలంటే మన సర్వశక్తులు పట్టాలి. కనుక ఆ రీతిలో కృషి చేయండి. 5వ మెట్టు అనేది రేపటి రోజున మనం చెప్పుకుందాం. ఇప్పుడు కొన్ని ఉత్తరాలు కూడా తీసుకుందాం. ఆ ఉత్తరాలు వారికి కావాల్సిన సమాధానాలు కూడా ఇద్దాం. పివి నరసింహాచారి గారు, బుచ్చిరెడ్డిపాలెం. పివి నరసింహాచారి గారు, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా. అయ్యా, మా అబ్బాయి MCA పాస్ అయ్యాడు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావటం లేదు. ఇక వివాహం చేయాలని సంకల్పించాము, ఇది కూడా ముడిపట్టడం లేదు. ఇక ఈ రెండు లేవు, ఉద్యోగమా లేదు, వివాహమా అది కూడా ముడిపట్టడం లేదు. వాస్తవంగా మేము కొంత ఆర్థికంగా ఉన్నటువంటి వారిని, కనుక వ్యాపారం చేయడానికి అవకాశాలు అంటూ ఉన్నాయా అని అడుగుతున్నారు నరసింహాచారి గారు. నరసింహాచారి గారు, మీరు రాసిన ఉత్తరంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కావటం లేదు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నా కావటం లేదు, ఇక వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. సరే, ఉద్యోగం లేదు గనక వ్యాపారం మీదకి వచ్చారు, మరి వివాహం కూడా అవసరమే కదా. కనుక ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 1980వ సంవత్సరం మే నెల 14వ తేదీ మధ్యాహ్నం 12:01 ప్లేస్ ఆఫ్ బర్త్ నెల్లూరు. నరసింహాచారి గారు ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ప్రయత్నాలు ఎక్కడ సానుకూలం కాలే. ఇక్కడ ప్రేక్షకులు బాగా గమనించండి, జన్మ లగ్నం నుంచి 4వ స్థానం గృహస్థానము. జన్మ లగ్నం నుంచి 4వ స్థానం గృహస్థానము. జన్మ లగ్నం నుంచి 7వ స్థానం వివాహ స్థానము.
అంటే జన్మలగ్నం నుంచి 4వ స్థానం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఏ అంశాలు చెబుతుందంటే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, వాహనం, తల్లి, గృహస్థానము. గృహస్థానము అంటే దాని అర్థము 2 రకాలుగా తీసుకోవచ్చు. మనకున్నటువంటి గృహం ఏదైతే ఉందో ఆ గృహము అని చెప్పవచ్చు, గృహస్థుడు అని కూడా చెప్పవచ్చు. గృహస్థుడు అంటే ఆ గృహానికి యజమాని, ఓనర్ ఆఫ్ ద హౌస్ అనే కాదు. గృహస్థుడు కావటం అంటే వివాహం కావటమని. దాదాపుగా నాకున్నటువంటి ఈ దశాబ్దాల అనుభవంలో తెలుసుకున్న సత్యాలు ఏమిటంటే వివాహ సంబంధమైన అంశాలు ఒక్కొక్కసారి 7వ పాయింట్ నుంచి మాత్రమే కాదు 4వ పాయింట్ నుంచి కూడా తెలుసుకోవచ్చు. కనుక నరసింహాచారి గారు మీరు చక్రం కూడా వేశారు మీ అబ్బాయి దాంట్లో. ఇక్కడ 4వ స్థానం కొంత ఇబ్బందులతో కూడి ఉంది కనుకనే వివాహం కూడా ఆలస్యం అవుతూ ఉంది. దానికి చాలా సింపుల్గా ఉండేటువంటి పరిహారం తెలియజేస్తాను. అదేమిటంటే రేపు రాబోయేటువంటి ఆశ్వీజ అమావాస్య ఏదైతే ఉంటుందో ఆశ్వీజ అమావాస్య రోజున అమావాస్య ఎన్ని గంటలకు ప్రారంభమవుతుందో ఆ సమయాన్ని గుర్తుంచుకొని ఆ సమయానికి ముందే ఒక 2-3 గంటల ముందే చక్కగా భోజనం చేయమను. వాటర్ తీసుకొని బెడ్రూమ్లో కూర్చొని తలుపు వేసుకొని బయటికి వెళ్లకుండా సూర్యకాంతి చంద్రకాంతి ఎంత కాంతి ఉండదు, సూర్యకాంతి సోకకుండా వెలుగు సోకకుండా 4 గోడల మధ్య మౌనంగా ఉంటూ సెల్ ఫోన్ కట్టిపెట్టి అమాంతం హాయిగా అమావాస్య తిథి వెళ్ళిన తర్వాత మాత్రమే ఏదైనా భోజనాలు. అప్పటిదాకా మంచినీళ్ళే, మౌనము, ఎవరితో మాట్లాడొద్దు, ఎటువంటి వ్యక్తులతో కూడా సంభాషించకండి. రాబోయేటువంటి ఆశ్వీజ అమావాస్య చేయండి. కార్తీక మాసంలో అబ్బాయికి పెళ్లి కుదురుతుంది. ఇక కాకినాడ నుంచి జోస్యుల సత్యనారాయణమూర్తి గారు రాస్తున్నటువంటి వివరము. సిద్ధార్థి గారు మీరు గోదావరి జిల్లాలో వస్తామని చెప్పారు. మరొక 2 సంవత్సరాల తర్వాత చాలా సంతోషం. కానీ ప్రస్తుతం నా వయసు 84 సంవత్సరాలు, వృద్ధుణ్ణి. నా శ్రీమతి కూడా చాలా వృద్ధురాలు. మేము హైదరాబాద్ రావాలంటే అయ్యే పని కాదు. మీరు గోదావరి జిల్లాలకు వస్తా ఉన్నారు, కనీసం ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత వస్తారు. మిమ్మల్ని స్వయంగా చూడాలనుకుంటున్నాను. ఈ మధ్య టీవీలో కూడా కనబడటం లేదు. కనుక మీరు ఏదైనా సరే గోదావరి జిల్లాలో నెలకో 2 నెలలకో 3 నెలలకో కనీసం ఒక్కసారి ఒక క్యాంపులాగా వస్తే సంతోషం. కానీ దయచేసి మరోలా అనుకోకండి. క్యాంపులాగా వస్తుంటే లాడ్జిలో కూర్చొని రూమ్ తీసుకొని జాతకాలు చెప్పడం మాత్రం కాదండి. సహృదయంతో అర్థం చేసుకుంటారని. కనుక నేను రాసిన ఉత్తరంలో ఏదైనా తప్పులుంటే మన్నించగలరు. అయ్యా పెద్దవారు, మీరు రాసినటువంటి ఉత్తరంలో ఉన్నటువంటి భావనలు చదివాను కనుక మీకు నా మీద ఉన్నటువంటి అభిమానానికి ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఒక వివరం మాత్రం చెప్తున్నానండి. నాకు అనేక ఉత్తరాలు వస్తూ ఉన్నాయి, చాలా కాలం నుంచి వస్తూ ఉన్నాయి. మేము అక్కడి నుంచి రావాలన్నా కూడా అటు గోదావరి జిల్లాలే కాదు, విశాఖపట్నం, ఇచ్చాపురం, శ్రీకాకుళం బార్డర్ అవతల ఉన్నటువంటి పూరి దగ్గర నుంచి కూడా ఒరిస్సా బార్డర్ నుంచి కూడా ఉత్తరాలు వస్తున్నాయి. హైదరాబాద్ మాకు చాలా దూరంగా ఉంటున్నదండి. కనీసం విశాఖపట్నంలో ఎక్కడో నెలలో కనీసం ఒక 3 లేక 4 రోజులు మీరు ఒక విడిది చేసిన విధంగా తెలిసిన వారు కానీ లేక మిత్రులు కానీ తగినటువంటి ఏర్పాటు చేయగలిగితే మీరు వచ్చి అక్కడ ఉండగలరా? కనీసం మేము అక్కడ రావాలంటే అక్కడికి అయ్యేటువంటి ఛార్జీల కోసం మేము బాధపడటం లేదు. సమయం చాలా వృధా అయిపోతుంది. ఒక్కొక్కసారి మేము తీరా అక్కడికి వచ్చేటికి బంద్ అని అదని ఇదని బస్సులు దొరకటం లేదు. మీ దగ్గర అపాయింట్మెంట్ దొరకటమే చాలా కష్టము. అదే మీరు కనుకైతే ఏదో రకంగా ముందుగా ప్లాన్ చేసుకుంటారు కనుక వచ్చేస్తారు.
అక్కడ దగ్గరే కనుక మేము రావడానికి అవకాశాలు ఉంటాయి అని కూడా వారు తెలియజేశారు. వారందరి కోరికని మేము పరిగణలోకి తీసుకొని ఇప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ ఉత్తరం చదివిన తర్వాతనే నిర్ణయించుకున్నటువంటి అంశం ఏమిటంటే, ఈ శ్రావణ మాసం నుంచే రాజమండ్రిలో నెలలో మొదట 5 రోజులు లేక 6 రోజులు మాత్రమే రాజమండ్రిలో ఉంటాను. అయితే ప్రేక్షకులకు మరొక గమనిక కూడా ఏమిటి, తెలంగాణ ఏదో వస్తుందని భయపడిన గార్గే సిద్ధాంతం వస్తున్నానని మాత్రం అనుకోకండి. అది మాత్రం కానే కాదు. జోసుల వారు రాశారు. జోసుల వారు అంటే నాకు ఎంత అభిమానము. కనుక అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం వారందరికీ రాజమండ్రి కొంత దగ్గరగా ఉంటుంది. అది ఈ శ్రావణ మాసంలో తగిన ఏర్పాటు తప్పకుండా చేయబోతున్నానండి. కోనసీమలో నాకు తెలిసినటువంటి మిత్రులు చాలామంది సాటి పంచాంగకర్త ఉన్నారు. వారికి కార్యక్రమం పూర్తి కాగానే వారికి ఫోన్ చేసి చెప్తాను. వెంటనే నాకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తారు. లాడ్జీ గిడ్జీలు వచ్చి ఉండను. అది నాకు కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది అక్కడ. అంటే నాకున్నటువంటి ఆశయాలకు అది వ్యతిరేకం. అందుచేత నేను ప్రత్యేకంగా కాకపోతే ఒక మంత్ రెంట్ వేస్ట్ అవుతుంది, అంతమించే కదా. 4 రోజులున్నా కూడా నెలద్దె కట్టాల్సిన తప్పదు. తప్పకుండా రాజమండ్రిలో ఒక మంచి ప్రాంతంలో నేను ఈ నెలనిచ్చే ఉండటానికి ఇంకొక గంటనిచ్చే ప్రయత్నం మొదలు పెడతాను. మీ అందరికీ అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా రాజమండ్రిలో ఏ తేదీన ఉంటాను అనేది కూడా అతి త్వరలోనే మీకు తెలియజేస్తాను. తప్పకుండా మీరు సంతోషంగా మీరు రావచ్చు. వీర వెంకట వరప్రసాద్, కంచికచెర్ల, కృష్ణా జిల్లా. ఇక వీరు రాసిన ఉత్తరం ప్రకారంగా, అబ్బాయి వివాహం చేశాను. ధనిష్ఠ నక్షత్రం 3వ పాదం, కుంభరాశి. 4 మాసాల కల్లా విడాకులు అయినాయి. ప్రస్తుతం విడాకులు కూడా తీసేసుకున్నాము. తిరిగి పునర్వివాహం ఎప్పుడవుతుంది అని అడుగుతున్నారు. 1974వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10:06 ఓకే అయ్యా. ఇక పునర్వివాహం గురించి అడిగారు. మొదటి వివాహమే దెబ్బతిన్నది కదా, మరి రెండవ వివాహము ఏమిటి అని మీరు అనుకోవచ్చు. వాస్తవంగా ఒక జాతకంలో మొదటి వివాహం దెబ్బతిన్నప్పుడు రెండవ వివాహం దెబ్బతింటుందా అనే కోణంలో కూడా మనం పరిశీలించాలి. అంటే వివాహ స్థానం యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయి, వివాహ కారకుడి యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయి. కేవలం జన్మలగ్నం నుంచి 7వ స్థానము వివాహ స్థానం అని చెప్పుకున్నాము. ఆ వివాహ స్థానం స్థితి ఎలా ఉంది, వివాహ కారకుడు ఎలా ఉన్నాడు, ఇక ప్రస్తుతం ఉన్నటువంటి దశ ఏమిటి, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని అప్పుడు మాత్రమే నిర్ణయించాలి. కనుక తప్పకుండా మీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. మరి ఒక 10-15 రోజుల్లో మీకు నేను ఫోన్ చేయగలను. ఆ పరిహారము నేరుగా 2-3 నిమిషాలు చెప్పేటువంటి పరిహారం కాదండి. తప్పకుండా నేను అపాయింట్మెంట్ ఇస్తాను, మీరు రావడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈనాటి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. తర్వాత లక్ష్య సాధనలో 5వ పాయింట్ ఏమిటో, ఆ వివరాలు ఏమిటో రేపటి కార్యక్రమం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.